నిండా అన్నం తినరు. ఆనంద బాష్పాలు అవి. మాటలు మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి. ఓకేనా? రైట్ అమ్మ. రాజశేఖర్ సార్ మళ్ళీ విప్లవన్న రాజశేఖర్ సార్ శాలువాతో సన్మానించండి. వాళ్ళు ఇక్కడ మనకు నిజంగా ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిండ్రు. అందరి మాటలు ఎంతో ఇన్స్పిరేషన్. వాళ్ళ మాధురి మేడం కి మైక్ అంటే ఎందుకో మరి పాపం మైకే ఇష్టం. మాధురి మేడం అంటే ఆమె చేతుల్లోనే ఉండాలని అనుకుంటుందేమో నాకు అనిపించింది. సో మనం ఏ పెళ్లి కానీ ఏదైనా కార్యక్రమం కానీ పిల్లలు ఈ అమ్మేవారు షహీన్ అమ్మ కదా, మీకు అందరికి సేవ చేస్తుంది కదా, చేస్తుందా? సో ఆమెను మనం గౌరవించుకోవాలి కదా, మరి ఉర్రద్దు కదా.
విన్న తర్వాతనే ఇక్కడ ప్రోగ్రామ్ అన్ని కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ సార్ కొద్దిగా అయిన తర్వాత ఒకటి ఏమనుకోవద్దు, చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే మిస్టేక్ కాదు, ఫస్ట్ నేను సన్మానించుకోవాల్సి అని నా షెడ్యూల్ లో రాసుకుంది షహీనమ్మ సార్. రాజశేఖర్ సార్ మాటలు వింటుంటే తెల్లవారి 4 కూడా కావచ్చు. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీర్వచనాలు. ఈరోజు ఆత్రేయ ఎడ్యుకేషనల్ అకాడమీ మమ్మల్ని ఆహ్వానించినందుకు నిజంగా ఇంత మంచి జనసందోహం ఉంది అని నేను ఊహించలేదు. నేను నార్మల్గా ఉందేమో అని అనుకున్నాను, కానీ ఎక్కడ లేనంత హడావుడి అండ్ సంతోషం ఈ పిల్లల్లో కనబడుతుంది. ఈ వేదికను నాకు ఇచ్చినటువంటి ఆత్రేయ మాధురి మేడంకి ముందుగా నమస్కారాలు. అలాగే ఆత్రేయ నరేష్ సార్కి, నా మిత్రుడు, తెలంగాణ పోరాటంలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి మన ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆయన పడ్డ శ్రమ, అన్సంగ్ హీరోస్గా వెనుకుండి నడిపించినటువంటి ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు సార్ డాక్టర్ శివరాజ్ సార్ గారికి నమస్కారాలతో, అండ్ నా ఫ్రెండ్ డేవిడ్ గారు. డేవిడ్ నా చిన్నప్పటి ఫ్రెండ్, నేను సడన్గా చూసుకోలేకపోయినా. అట్లాగే నిఖిల్ గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి వనజ మేడం గారికి కూడా నమస్తే. అలాగే మన మిత్రులు, నా అన్న డాక్టర్ దేవగంగారాం గారు, అలాగే అరుగుల్ సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, విప్లవ్ నా తమ్ముడు, మంచి అడ్వకేట్, అలాగే మన కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ గారు, మరియు ముజాహిద్ అండ్ సైఫ్, మీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక 5 నిమిషాలు మాట్లాడతా. తల్లులు 2 నిమిషాలు, 1 నిమిషం మాట్లాడతా. నాకు ముందే చెప్పారు 2 నిమిషాలు మాట్లాడమని, ఇండైరెక్ట్గా చెప్పేసారు. ఎక్కువ ముచ్చట పెట్టకుండా సార్ పిల్లలందరూ కూడా మంచి సంతోషంగా ఆనందంగా వాళ్ళ యొక్క డ్యాన్సులు చూసుకోవడానికి తల్లిదండ్రులు అందరూ వచ్చారు. సో ఆ యొక్క భావోద్వేగం కానీ ఆ సంతోషం కానీ ఎంత చెప్పినా రాదు. సో పిల్లలు అక్కడ డ్యాన్స్ అక్కడ చేస్తుంటే తల్లిదండ్రులు అది తీసే ఫొటోస్ కానీ వాళ్ళ చుట్టాలకు కానీ తెలిసిన వారికి కానీ పంపించే విధానంలో చాలా ఆనందం ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి విధానం. ఒకసారి ముందుకు రండి. ఇందాక కలిసిన ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని గమనిస్తలేదు అనుకోవద్దు. ఉంది అని గుర్తు చేసే ఇటువంటి కార్యక్రమాలు నన్ను ఎంతో ఇంప్రెస్ చేస్తాయి. పిల్లలందరూ ఎంత చక్కగా డాన్సులు చేసిండ్రు. ఇందాక బుడి అడుగులతో నేను చేసిన బటర్ఫ్లై డాన్స్. అలాగే అంజలి పాప ఎక్కడుంది? అంజలి స్థితిక అమ్మాయి ఎక్కడుందో చాలా చక్కటి డాన్స్ చేసి, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఫోన్లో ఫోటోలు తీయలేదు. ఆ అమ్మాయి వీడియో తీసిన నేను. అంత చక్కగా అభినయంతో చేసినటువంటి ఆ అమ్మాయి, ఈ అమ్మాయినా, ఆ అమ్మాయికి నా యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఆమె మొహంలో నవ్వు మేడం, నవ్వు ఎంత నవ్వుతుందంటే అసలు స్టేజ్ ఫియర్ లేదు, ఏమీ లేదు. నేను చేస్తున్న చక్కటి భావోద్వేగాలతో చేసినటువంటి ఆమె డ్యాన్స్కి మేమందరం కూడా ఫిదా అయిపోయినాం. సో ఆ అమ్మాయికి మా యొక్క ఆశీర్వచనాలతో, తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఇక్కడికి వచ్చిండ్రు. పిల్లల్ని ఇక్కడ చూస్తున్నటువంటి మీ యొక్క 15th ఇయర్ మేడం, ఇది ఆత్రేయ అకాడమీ 16th ఇయర్, స్కూల్ 2nd ఇయర్. అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు అనేకమైన విద్యాపరమైన కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు ఇంత మంచి వాతావరణంలో వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి మేడం మాధురి గారి, ఆమె మాట్లాడుతున్నంతసేపు కూడా మనం వినాలనిపించేటువంటి ఆమె శ్రావ్యమైన గొంతు, ఆమె వ్యాఖ్యానం కానీ ఆ పిల్లలను ఎంత ఆకట్టుకుంటుందో అనేది నాకు చాలా మొన్న ప్రోగ్రాం చూసినప్పుడు నాకు అర్థమైంది. అలాగే నరేష్ గారు కూడా మంచి ఒక సిద్ధాంతపరమైనటువంటి, పిల్లలకు ఒక మోరల్ వాల్యూస్తో కూడుకున్నటువంటి ఒక విద్యను అందించాలి అనుకున్నటువంటి వారి యొక్క ఔన్నత్యానికి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తను ఆర్మూర్ వాసిగా, ఆత్రేయ నరేష్ గా ఆయన యొక్క పేరును స్థాపకం చేసుకున్నటువంటి వారికి మా యొక్క శుభాకాంక్షలతో. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ ఒక చిన్న మనవి. పిల్లలు ఇంత చిన్న చక్కటి ప్రేమతో పెరుగుతూ
కొన్ని సంవత్సరాల తర్వాత మన ప్రేమకు ఒక ఎస్ఎస్సి 9th క్లాస్ 7th క్లాస్ తర్వాత వాళ్ళు కొంచెం కొంచెంగా వాళ్ళ జీవితంలో ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో మనం చదువుకున్నటువంటి జీవితానికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. అప్పుడు ఒకటి గవర్నమెంట్ రెండో స్కూల్లో ఉంటుండే అక్కడికే వెళ్తుండ్రి. ఏ పిల్లలు ఒక్క నిమిషం, ఒకటే నిమిషం, బుజ్జమ్మ ఓ తల్లులు 2 నిమిషాలు. మనం చదువుకున్నప్పటి జీవితానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు, టెక్నాలజీ లేదు, ఎక్కడొక టీవీ ఉండే. అటువంటి జీవితాల్లో మనం సంతోషంగా పెరిగినటువంటి ఈ జీవితాల్లో ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు, కొత్త రకమైనటువంటి తరహాలో పిల్లలు వాళ్ళు చదువుకున్న తీరు కానీ డిజిటల్ టెక్నాలజీతో వచ్చినాం మనం. సో మీరందరూ కూడా పెద్ద స్కూలు, చిన్న స్కూలు, గవర్నమెంట్ స్కూలు అని కాకుండా ఉత్తమమైన నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుంది అనేది మనం ఒక ప్రిన్సిపాల్ గారినో టీచర్ గారు చూస్తే మనకు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమవుతుంది. ఒక పెద్ద అద్దాల మేడ లాంటి పెద్ద స్కూళ్ళల్లో చదివిన దానికంటే మంచి నీతి నియమాలు కలిగి ఒక ఎథికల్ వాల్యూస్తో ఉన్నటువంటి స్కూల్లో చదివిపీయడం మనకు చాలా గర్వకారణం. ఇక్కడ ఉన్నటువంటి శివరాజ్ సార్ ఉన్నారు, ఆయన గవర్నమెంట్ స్కూల్లో కానీ మళ్ళీ విప్లవ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ మీలా చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాను, చిన్న స్కూళ్ళలో చదువుకుని ఈ రకమైన జీవితాలతో మంచి ముందుకు వచ్చినటువంటి ఒక ఎథికల్ వాల్యూస్ నేర్పిస్తారు. ఎందుకనంటే మాధురి గారి మాటలు కూడా ఎంతో ప్రేమగా పిల్లలందరినీ చూడగానే తన జీవితం అంతా మర్చిపోతుంది నాకు తెలిసి. ఆ పిల్లల మధ్యలో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు నిజంగా విద్యకు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారికి నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ స్కూల్ నుంచి రావాలి. మీరు ఇక్కడ ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారందరూ కూడా డబ్బు పెట్టలేక కాదు, ఇంకా ఎక్కువగాను తక్కువగాను హైదరాబాద్ అటువంటి కాకుండా పిల్లల్ని 10th వరకు తమ దగ్గర పెంచుకునే అఫెక్షన్ ఇవ్వగలిగితే 100% పిల్లలు పెద్దగైన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా, సంఘ వ్యతిరేక శక్తులు కాకుండా కాపాడగలుగుతాం. నాకు ఒక్కటి తెలుసు, ఒక చిన్న విషయం చెప్తున్నా సార్. పిల్లలు ఒక్క నిమిషం, ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని దగ్గర వాళ్ళను సాయంత్రం ఇప్పుడు దయచేసి అందరు ఇక్కడ నుంచి ఎవ్వరు కదిలినా నా మనసు బాధపడుతుంది. ఈ సోదరులు ఏ సోదరులైనా నా తమ్ముడు రాజా గౌతమ్ శ్రీవాణిని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నా. రీసెంట్గా వస్తే వాళ్ళు ఓకేనా? రైట్ అమ్మా. సిద్ధికత రాజశేఖర్ సార్ని ఫోటో Attention.